నరసరావుపేటలో ఈ నెల 17న జరిగే భారీ రుణమేళా కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు కలిసి కోడెల శివప్రసాదరావు స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం కార్యక్రమ ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు. నరసరావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1500 కోట్ల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పీఎంఎఫ్ఈఎంఈ, పీఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర పథకాల లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా ఈ కార్యక్రమంలో అందజేయనున్నట్లు తెలిపారు. వెనుకబడిన పల్నాడు జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ రుణమేళా కీలకంగా మారుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన నర్సారావుపేటలో గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం వస్తున్నారు. ఈ జిల్లాలో గత సంవత్సరం చాలా ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద సాచ్యురేషన్ బేసిస్లో క్రెడిట్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ మందికి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్వార్టర్లో కనీసం 1500 crore లోన్స్ వేరియస్ స్కీమ్ కింద ఇచ్చి 17th తేదీ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోతున్నాము. దీని కింద మన పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, కేసీసీ అన్ని పథకాల కింద కలిపి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు సిఎస్ఆర్ కింద కూడా బ్యాంకర్స్ నుంచి వాళ్ళు ఈ జిల్లాకి చేయబోతున్నాము అది కూడా మనకి కమిట్మెంట్, అది కూడా శాంక్షన్ లెటర్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు సీఎం గారు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఇది, పల్నాడు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే, అగ్రికల్చర్లో చేయాలంటే మనకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదార్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందరికీ పెట్టుబడి కోసం లోన్ కావాలి అంటే చాలా ఎక్కువ ఇక్కడ మిషన్ మోడ్ బేసిస్లో ఒక క్యాంపెయిన్ పెట్టి గత ఒక్క సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నాము ఈ డిస్బర్స్మెంట్స్ కోసం, దానికి ఒక రికగ్నిషన్ ఇది. దానికోసం గౌరవనీయులు యూనియన్ ఎఫ్ఎం గారు కూడా సొంతంగా వచ్చి ఇక్కడ డిస్బర్స్మెంట్ చేస్తారు.